జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగా యెహోవా వాక్కిదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు? నీవు చదును భూమి ఒగుదువుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. యెహోవా వాక్కు మరల నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిర పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు యెహోవా నన్ను మీ యొద్దకు పంపినాడని నీవు తెలుసుకుందువు. జకర్యా 4:5-7 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 31 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనీసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభు వాగ్దానం ఇచ్చాడు జెరుబ్బాబెలుకి. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడం నువ్వు ఎంత మాత్రం దాను? నువ్వెంత? నీ శక్తి ఎంత? నీ స్టాండర్డ్స్ ఎంత? దేవుడు కృప తీరిస్తే ఎంత దీవెన చూడండి. కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జల్లును కేకలు వేస్తే గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడండి. కృప కలుగును గాక అనే ఓడికి ఎంత పవర్ ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఆ చేతులే ఆరంభించిన, ఆ చేతులే ముగించే కృప దేవుడు ఇచ్చేశాడు. అందుకని ఏ పని చేసినా కృప కలుగును గాక అని చెప్పు. దేవుడు గొప్ప విజయాన్ని నీకు ఇచ్చును గాక, విజయాలు నిన్ను వరించును గాక. కృప ద్వారా అన్ని విషయాలు దేవుడు గొప్ప దీవెనలు ఇస్తారు. కృప లేకపోతే మన పాపాన్ని బట్టయితే దేవంట కూడా యోగులం కావు. ప్రతిదీ ఆటంకమే. ఎప్పుడైతే కృప కలుగును గాక అని 10 అడుగులు ముందుకు వేస్తావో నీ పనిలో సక్సెస్ అవ్వను గాక, నీ సమస్య సాల్వ్ అవ్వను గాక, నీ అనారోగ్యంపై స్వస్థత కలుగును గాక, దేవుడు గొప్ప మిరాకిల్ చేయను గాక. యెహోషువ పేద మీదకు 3 రాజ్యాలు కలిపి యుద్ధానికి వస్తే కృప కలుగును గాక అని కేకలు వేస్తూ పాటలు పాడారు, స్తుతించి కనపరిచారు. అంతే గొప్ప విజయం దేవుడు ఇచ్చేశాడు. దేవుడు యుద్ధం చేశారు. శత్రులు ఒకళ్ళొకటి పొడిచి వచ్చారు. 3 రోజులు వాళ్ళ వస్తువులు వీళ్ళు దోచుకున్నారు, నగలు, వెండి, బంగారాలు. ప్రైజ్ జీసస్. కృప కలుగును గాక అని పలికితే ఎంత పవర్ ఉంది. మర్చిపోదు, ఒకరోజు మెసేజ్ చేసుకుందాం. ఓకే. దేవుడు నీకు కృపనిచ్చును గాక, నీకు కృప కలుగును గాక. ప్రార్థన. ఆశ్చర్యకడి నీకు వందనాలు. ఈ మాసం అంతా కాచి కాబట్టి రోజు చివరి దీనిలో ప్రవేశపెట్టావు. నీ కృప మాతో ఉంచండి. అలాంటి జెరుబ్బాబెలుకి ఏ రీతిగా కృప తోడగించి వాగ్దానం ఇచ్చి నడిపించి అయినా నీ మందిరాన్ని ఆరంభించడానికి, దాన్ని ముగించడానికి ఎలాంటి కృపను, ఎలాంటి శక్తిని, ఎలాంటి విజయాన్ని ఇచ్చావు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు ఏర్పడినాయి. బట్ అయినా మీరు కృప తెరిచారు. ఎవడు ఆపలేకపోయాడు. మీ కృప ఉంటే చాలు నాయన. మాకు మీ కృప మాకు కావాలి, సమృద్ధి కావాలి. కృప వెంబడి కృప ఉండాలి. మేము అనేకులకు మాకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రతి పనిలో విజయాన్ని సాధించాలి. ప్రతి పనిలో ఇసుకే పూనుకున్న ప్రతి సర్వ ప్రయత్నాలు మేము సఫలపరిచావు. యోబు తలపెట్టిన ప్రతి కార్యాన్ని దీవించావు. అయ్యా, దీవెనలు దయచేయండి. ఏసేపు తలపెట్టిన ప్రతి కార్యాన్ని ఆశీర్వదించావు. అతని చేతులు బలపరిచావు. ఆ రీతి మమ్మల్ని కూడా బలపరచండి, కృపనివ్వండి నాయన. ప్రామిస్ ల్యాండ్ విషయాలు కూడా ఆటంకాలు కొట్టివేయండి. సిద్ధాపూర్ ల్యాండ్స్ విషయాలు కూడా ఉన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి, చీకటి తొలగించండి. ఇంకా కావాల్సిన రిజిస్ట్రేషన్ కూడా అవడానికి కూడా సహాయం చేయండి నాయన. ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి, ప్రతి చీకటి తొలగించండి. ఎవరికి జాబ్ లేదు ఎవరికి జాబ్స్ ఇవ్వండి, ఎవరికి హైక్స్ ఇవ్వండి, ఎవరికి నెమ్మదినివ్వండి, ఎవరు బిజినెస్లో దీవెన లేదు దీవెనివ్వండి. యేసు నామములో బిజినెస్లో దీవెన కలుగును గాక, ఆర్థిక దరిద్రం పోవును గాక, సమస్య సాల్వ్ అని విద్యార్థులను దీవించండి, యవనస్తులు దీవించండి, తొట్టెలు కూడా కాయండి. ఆయన వచ్చేవారం ఆదివారం బాప్తిస్తాను, దానికి సిద్ధపరచండి. ఇప్పుడు సిద్ధపడేవాడిని నీ కృప తోడగించండి, నీ సన్నిధిని తోడగించండి. గొప్ప దీవెనతో నింపమని రక్షించుకున్నాండి అయ్యా. గర్భాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని ఇవ్వండి నాయనా. పెళ్లి కానివాడు పెళ్ళి అవ్వాలి, సమస్య సాల్వ్ అవ్వాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధించి నడిపించుకుని గొప్ప జయాన్ని ఇవ్వండి. అన్ని విషయాన్ని దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరి రోజు చేసే ప్రతి పనిలో తోడయండి. దీవెనకరంగా ఆశీర్వాదం మార్చమని, మలచమని, యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయమని, ఎక్కడ నష్టపోయినదో మోసపోనివ్వదు. అన్నింటిలో దీవెనిచ్చి మాతో నీ సన్నిధి తోడయించి మా చుట్టూ, సమస్తం చుట్టూ, సంఘం చుట్టూ పరిచుడు కంచి వేసి కృపనివ్వండి. ఆ సర్కస్ గ్రౌండ్ దగ్గర కూడా ఆ ల్యాండ్ మీరు మాకు నేను గిఫ్ట్గా ఇవ్వండి, కృప తీరివ్వండి, అద్భుతాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. షైనీ జకరియా